ధనుసు రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఏ మేరకు అనుకూలిస్తోందండి? ఇక్కడ 3 గ్రహాలే సహకరిస్తున్నాయి. ఆ 3 ఒకే రాశిలో ఉన్నాయి. అది కుంభరాశి. సహకరించే ముగ్గురు కూడా చాలా ఇబ్బందికరంగా కొంత మంచి కొంత చెడు ఇలా ఇచ్చేటటువంటి స్వభావాలున్న గ్రహాలు. ప్రధానంగా పాపులతో కలిసినటువంటి శుక్రుడు, అలాగే కుజుడు, కేతువు, వీళ్ళిద్దరూ పాపులు, కుజకేతువులు. అదిగాక అది విక్రమస్థానం. చేసే పనిలో చిత్తశుద్ధి చాలా అవసరం. స్పష్టమైన ఆలోచనలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, వివేకంతో వ్యవహరించాలి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి కాలం. ప్రశంసలు ఉన్నాయి, వినయపూర్వకంగా లక్ష్యాన్ని సాధిస్తారు. నిదానంగా మాట్లాడండి, నిదానంగా పనిచేయండి, ఆందోళన కలిగించే విధంగా ఆలోచించకండి. ధనయోగం సంపూర్ణం. అవకాశాలని సక్రమంగా వినియోగించుకోండి. అలసత్వం లేకుండా శ్రమ చేయండి. ఎప్పుడు ఇవి చేస్తూనే ఉన్నాం, ఎప్పుడు ఇవి ఆలోచిస్తూనే ఉన్నాం, ఇంకా ఎప్పుడు, ఇలాంటి నిరాశ లేకుండా చేయండి. సంతృప్తికరంగా కాలం ముందుకు సాగుతుంది. గౌరవాభిమానాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి మంచి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంఘర్షణ వాతావరణానికి అవకాశం లేకుండా ఆ వాతావరణానికి దూరంగా ఉండే విధంగా గడపండి. సమర్థవంతంగా పనిచేసి ప్రశాంతమైనటువంటి భవిష్యత్తుని పొందండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలాంటి సమయంలో సంక్లిష్టత తొలగాలి అంటే వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆ పద్మావతి వల్లభుడైనటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా జన్మరాశిలోనే రవి బుధ సంచారం ఉన్నది కాబట్టి సూర్యప్రీతిగా ప్రధానంగా గోధుమలు దానం చేయండి, లేదా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి.